నైని గగన్ని బాగా కొట్టడంతో గాయాల పాలైన గగన్ని శారద భూమి ఇద్దరూ కలిసి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ గగన్తో, రే గగన్, ఇదంతా చేసింది ఆ అపూర్వే. ఆ అపూర్వ సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలేసాయని చెప్పి అంటూ ఉంటాడు. గాయాలతో ఉన్న గగన్ని శారద భూమి ఇంటికి తీసుకురావడంతో గగన్ పరిస్థితి చూసి పూర్ణి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, అన్నయ్యకి ఏమైందమ్మా, ఒంటి నిండా ఆ దెబ్బలేంటి అని చెప్పి అంటూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ నైని మీ అన్నయ్య మీద చేయి చేసుకుందని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరి ఇంతలా చావ బాధిందా, అసలు అది మనిషేనా అని చెప్పి పూర్ణి తిడుతూ ఉంటుంది. ఇక గగన్ని భూమి బెడ్రూమ్లోకి తీసుకొని వస్తుంది. వేడి నీళ్ళు తీసుకొచ్చి గగన్కి కాపడం పెడుతూ ఉంటే ఆ నొప్పులకు గగన్ విలవిల్లాడిపోతూ ఉంటే పూర్ణి ఏడుస్తూ, అన్నయ్య, నేను నిన్ను ఈ విధంగా చూడలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి కష్టమైన సుఖమైన మనమంతా కలిసి అనుభవించాము. చిన్నతనం నుండే నువ్వు మా కోసం ఎంతగానో కష్టపడ్డావు. అటువంటి నిన్ను ఈ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నానని చెప్పి పూర్ణి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క భూమి కూడా గగన్కైనా గాయాలు చూసి విలవిల్లాడిపోతూ ఎంతగానో ఏడుస్తూ, నన్ను క్షమించండి గగన్ గారు, ఈరోజు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా. అసలు నేనన్న దాన్ని లేకపోయి ఉండుంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. ఆ రోజు మంటల్లో మా అమ్మతో పాటే నేను కూడా గాలి బూడిదైపోయి ఉంటే అసలు మీకు ఈ కష్టాలు ఉండేవే కాదు అని చెప్పి భూమి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. నేను ఆ ఇంటి వారసురాలని కాబట్టి ఆ ఇంటి వారసురాలనైనా నన్ను మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటాననబట్టే ఆ అపూర్వ ఇంతకు తెగించిందని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్, వద్దు భూమి, నువ్వు ఏడవద్దు, మంచి చెడు ఇద్దరం ప్రేమించుకున్నాము, కష్టమైన సుఖమైన ఇక మీదట మనం ఇద్దరం కలిసి అనుభవించాలని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక గగన్ మాటలకి భూమి అలా గగన్ మీద పడుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శారద కషాయం తీసుకుని అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక దాంతో భూమి లేచి కూర్చొని తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. శారద గగన్కి కషాయం తాగిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అసలు ఆ అపూర్వకు మన మీద ఇంత కక్ష ఏంటో తెలియడం లేదు. ఆ అపూర్వ వల్ల మనము ఎన్నో కష్టాలను అనుభవించాము. ఆ అపూర్వ పాపాలకు అంతే లేదా అని చెప్పి శారద బాధపడుతూ ఉంటే, ఉందమ్మా, ఆ అపూర్వ అంతు చూసేది నేనే. ఇక మీదట తను ఎవరి జోలికి రావాలన్నా భయపడేలాగా నేను చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరోపక్క కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద, ఆ అపూర్వ పతనం మొదలైంది. ఇన్ని రోజులు ఆ అపూర్వ అందరినీ కూడా కష్టాలు పెడుతూ తను మాత్రం సంతోషంగా ఉంది. కానీ ఇప్పటి నుండి ఆ అపూర్వను మనమంతా కలిసి ఆడుకునే టైం వచ్చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవునా, అసలు ఇంతకీ మీరేం చేయబోతున్నారండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, రేపటి వరకు వెయిట్ చేసి శారద, నీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ ఇవ్వమని శారదకి చెప్పడంతో శారద భూమికి ఫోన్ ఇస్తుంది. అమ్మ భూమి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అపూర్వకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఈ సమస్య మొదలైందే నాతోని. అసలు నా వల్లే నీకు గగన్కి ఇన్ని కష్టాలు. కాబట్టి నేనే ఈ కథకు ముగింపు పలకబోతున్నాను. రేపటి నుండి మనమంతా హాయిగా నిద్రపోబోతున్నాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇంతకీ మామయ్య ఏం చేయబోతున్నాడా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చేసేయమ్మా, ఆ అపూర్వతో ధైర్యంగా మాట్లాడి తన పతనం మొదలైందని చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలాగే మావయ్య అని చెప్పి రాత్రిపూట గగన్కి అన్నం తినిపించిన తర్వాత భూమి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆగవే, ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వస్తున్నావో, మీ నాన్నని చంపాలనుకున్న వాడిని రిలీజ్ చేయించావు కదా, ఆ ఇంట్లోనే ఉండక మళ్ళీ ఇంటికి ఎందుకు తిరిగి వచ్చావని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి, చూడు అపూర్వ, నువ్వు గగన్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా మమ్మల్ని నువ్వు ఏమీ చేయలేవు.
నువ్వు ఎంత మమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తే మేము అంతకంత దగ్గర అవుతూనే ఉంటాము. నా భర్త గగన్ జోలికి వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, అందుకు తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తావు అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఏం చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, ఎప్పటికైనా దీని చావు నా చేతుల్లోనే ఉంది, అందుకే అది అలా మాట్లాడుతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే శోభచంద్ర ఇంటికి తిరిగి వస్తుంది. ఇక అలా చాలా ఏళ్ళ తర్వాత శోభచంద్ర ఇంటికి తిరిగి రావడంతో శోభచంద్రని చూడగానే గోరింటాకు సుజాత ఒక్కసారిగా భయంతో వణికిపోతూ అమ్మాయి అపూర్వ, అమ్మాయి అపూర్వ అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్తో గుమ్మం దగ్గరికి వచ్చిన శోభచంద్రని చూసి షాక్లో ఉండిపోతారు. శోభచంద్రని వెంట పెట్టుకుని వచ్చిన కృష్ణప్రసాద్, అమ్మ భూమి ఏంటమ్మా అలా చూస్తున్నావు, తను మీ అమ్మ, ఆ రోజు జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మీ అమ్మ చనిపోలేదు, బతికే ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి శోభచంద్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి నువ్వు ఏడవకమ్మా, నేను తిరిగి వచ్చేసాను కదా అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటుంది. ఇక అపూర్వ గదిలో మేకప్ వేసుకుంటూ ఉంటే అప్పుడే గోరింటకు సుజాత పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అమ్మాయి అపూర్వ, ఇన్ని రోజులు అల్లుడు గారు స్పృహలోకి వచ్చి భూమిని కూతురుగా అంగీకరిస్తే మనం రోడ్డున పడతామని అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అల్లుడు గారు స్పృహలోకి రాకపోయినా సరే మనం రోడ్డున పడాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావు పిన్ని, కాస్త అర్థమయ్యేలాగా చెప్పు అని అంటూ ఉంటే శోభచంద్ర, ఆ శోభచంద్ర బతికి ఉంది, తనని ఇప్పుడు చూశాను అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు, ఆ శోభచంద్ర 20 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది, చచ్చిపోయిన శోభచంద్ర ఎలా తిరిగి వస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గోరింటకు సుజాత, వసే పిచ్చిదానా, నేను చెప్పే మాటలు నువ్వు నమ్మకపోతే ఒకసారి కిందకొచ్చి చూడు, నీకే అర్థమవుతుంది, ఆ శోభచంద్ర బతికి రావడం అయింది, ఇంట్లో వాళ్ళందరూ కూడా దానికి హారతులు ఇస్తూ ఇంట్లోకి ఆహ్వానించడం కూడా జరిగిపోయింది. ఇక శోభచంద్ర అల్లుడు గారికి మొదటి భార్య అవుతుంది కాబట్టి చట్ట ప్రకారం నీకు ఈ ఆస్తి రాదు, అసలు మీ పెళ్ళి కూడా చెల్లదు అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ భయంతో వణికిపోతూ అలా పరిగెత్తుకుంటూ వచ్చి కిందకి చూసేసరికి నిజంగానే శోభచంద్ర అక్కడ నిలబడి ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా శోభచంద్రని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మీరా శోభచంద్రని హత్తుకొని ఏడుస్తూ, వదిన నువ్వు నిజంగానే చనిపోయావనుకుని మేము ఏడవని రోజంటూ లేదు తెలుసా, ఇదిగో నీ మేనల్లుడు, నీ మేనకోడలు అని చెప్పి బిందుని చెర్రీని చూపిస్తూ ఉంటుంది. ఇక అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి శోభచంద్ర ఎదురుగా నిలబడుతుంది. ఇకప్పుడు శోభచంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ, ఏం అపూర్వ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అపూర్వ షాకింగ్గా చూస్తూ, ఏయ్ నువ్వు నిజంగా మా శోభచంద్ర అక్కవేనా, లేదంటే ఆస్తి కోసం శోభచంద్ర అక్క రూపంలో ఉన్న నువ్వు అలా నటించడానికి ఇక్కడికి వచ్చావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శోభచంద్ర కోపంగా, ఏం అపూర్వ నా మీదే అనుమానపడుతున్నావా, 20 ఏళ్ల క్రితం ఆ రోజు ఏం జరిగిందో అందరికీ చెప్పమంటావా అని చెప్పి శోభచంద్ర కన్నెర్ర చేస్తూ ఉంటుంది. ఆ రోజు 9 నెలల గర్భవతి అయిన నన్ను డ్యాన్స్ ఆడిటోరియంకి తీసుకువెళ్ళావు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటావా అని శోభచంద్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ భయంతో వణికిపోతూ, అక్క నువ్వు అసలే చాలా ఏళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వచ్చావు కదా, నీకోసం నేను స్పెషల్స్ అన్నీ కూడా చేయిస్తాను, వెళ్ళక్క వెళ్ళి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శోభచంద్ర అలా తన లగేజ్ తీసుకొని అపూర్వ వైపు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిన తర్వాత
భూమితో, అమ్మ భూమి, మీ నాన్నగారు రూమ్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే, రామ్మ చూపిస్తానని చెప్పి భూమి శోభచంద్రను శరత్ చంద్ర దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఇక అప్పుడు శోభచంద్ర శరత్ చంద్ర పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతూ, చంద్ర, నేను కొన్నేళ్ల తర్వాత మళ్ళీ చచ్చి బతికి ఈ ఇంటికి తిరిగి వచ్చాను. ఈ ఇంటికి తిరిగి వచ్చింది మీ అందరి ప్రేమ అభిమానాలను పొందడానికి, అంతేకాని నిన్ను ఈ పరిస్థితుల్లో చూడడానికి కాదు. ప్లీజ్ చంద్ర, నా కోసం ఒక్కసారి కళ్ళు తెరువు చంద్ర, నీ శోభని వచ్చాను అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటే, ఇక అలా ఒక్కసారిగా శరత్ చంద్ర కళ్ళు తెరుస్తాడు. స్పృహలోకి వచ్చిన శరత్ చంద్ర శోభచంద్రని చూడగానే, శోభ, నా కోసం వచ్చేసావా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ శోభచంద్రని హత్తుకుంటాడు. ఇక తర్వాత మన కూతురు భూమి అంటూ శోభచంద్ర భూమిని శరత్ చంద్రకి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, అమ్మ భూమి, నన్ను క్షమించమ్మా, ఆ రోజు అన్యాయంగా నిన్ను ఇంట్లో నుండి గెంటేశానని చెప్పి శరత్ చంద్ర క్షమాపణ చెబుతూ ఉంటే, అప్పుడు భూమి, నాన్న, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత భూమి గగన్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో గగన్ కూడా అక్కడికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చిన గగన్ని చూడగానే శరత్ చంద్ర మండిపడుతూ ఉంటాడు. రే గగన్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా అని చెప్పి మండిపడుతూ ఉంటే, శోభచంద్ర శరత్ చంద్రతో, చంద్ర, కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నేను కోమాలోకి వెళ్ళాను. ఏళ్ల తర్వాత కోమాలో నుండి బయటపడ్డాను. అలా బయటపడిన తర్వాత నా ఇంటిని వెతుక్కుంటూ రాజమండ్రి వెళ్తే అక్కడ నుండి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని తెలిసింది. తర్వాత మళ్ళీ మీ అందరి గురించి తెలుసుకొని నేను ఇక్కడికి రావడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. భూమి, గగన్ ఇద్దరు ప్రేమించుకోవడం ఇదంతా కూడా నాకు ముందే తెలుసు. గగన్ చాలా మంచి అబ్బాయి. భూమికి గగన్కి పెళ్లి చేస్తే బాగుంటుంది చంద్ర. దయచేసి పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టు. మనం కూడా ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, అలాగే మన అమ్మాయి భూమి కూడా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. దయచేసి నా మాట విను చంద్ర అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటే, అలాగే శోభ, ఇన్నేళ్ల తర్వాత నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చిన తర్వాత కోరుకున్న మొట్టమొదటి కోరికది కాబట్టి నువ్వు చెప్పావని నేను గగన్ని క్షమిస్తున్నాను. గగన్ భూమిల పెళ్ళి మన చేతుల మీదుగా జరిపిద్దామని చెప్పి శరత్ చంద్ర చెప్పడంతో ఇక భూమి గగన్ ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి శోభచంద్ర శరత్ చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత నక్షత్ర గదిలోకి వచ్చి ఫ్లవర్ వాజులన్నీ పగలగొట్టేస్తూ, మమ్మీ, ఏంటి మమ్మీ ఇదంతా? కొన్నేళ్ల క్రితం చనిపోయిన శోభచంద్ర తిరిగి రావడం ఏంటి? ఆ శోభచంద్ర రాకతో డాడ్ కోమాల నుండి బయటపడడం ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి భూమి గగన్ పెళ్లి చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు పిచ్చెక్కుతుందని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఉండవే, నీకంటే ముందు నాకు పిచ్చెక్కుతుంది. అసలు అది ఎలా బతికొచ్చిందో నాకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను అని చెప్పి అపూర్వ ఇక అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే, భూమి అపూర్వ దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ, ఏంటి అపూర్వ, మా అమ్మ బతికి రావడం కళ నిజమా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటున్నావా? నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉండు. నువ్వు అలా ఆలోచించేసరికి గగన్ గారితో నా పెళ్ళి జరిగిపోవడం, నువ్వు రోడ్డున పడడం ఇదంతా జరిగిపోతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇక అప్పుడు గగన్, వస్తే అపూర్వ, ఇన్ని రోజులు నువ్వు ఎన్నో పాపాలు చేశావు. భూమిని ఎన్నోసార్లు చంపాలని చూసావు. ఇన్ని పాపాలు చేసిన నీకు దేవుడు త్వరలోనే అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు. ఆ శిక్షను అనుభవించడానికి రెడీగా ఉండు అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నిన్ను ఇప్పుడే చంపేయాలన్నంత కోపం వస్తుంది, కానీ నువ్వు బతికి ఉండాలి. ఎందుకో తెలుసా? త్వరలో భూమికి నాకు పెళ్లి జరగబోతుంది, అది కూడా అంగరంగ వైభవంగా. ఆ పెళ్లిలో నువ్వు నీ కూతురు వచ్చిన గెస్ట్లకు పని మనుషుల్లాగా కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉండాలి కదా, అందుకైనా నువ్వు ప్రాణాలతో ఉండాలి అని చెప్పి గగన్ అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ, ఇంకొక విషయం అపూర్వ,
రేపే నాకు భూమికి అత్తయ్య గారు మామయ్య గారు కలిసి నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. మా పెళ్ళి తర్వాత నువ్వెలాగో జైలు పాలవుతావు కదా, అప్పటి వరకు ఈ రిచ్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఉండు, ఎందుకంటే ఆ తర్వాత ఎలాగో నీకు చిప్పకూడే కదా అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గోరింటాక్ సుజాత అపూర్వతో అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ, ఒక్క రోజులో నీ జాతకం అంతా కూడా ఇలా తలకిందులైపోయిందేంటి, నీతో పాటు నేను కూడా రోడ్డున పడేలాగా ఉన్నాను, అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను, రోడ్డున పడితే పడ్డాను కానీ జైల్లో ఆ చిప్పకూడు తినడం నా వల్ల అయితే కాదమ్మాయి, అందుకే ఇప్పుడే నేను పెట్ట సర్దుకొని మా ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పి గోరింటాక్ సుజాత తన బట్టలు సర్దుకొని అక్కడి నుండి జంప్ అవుతుంది. మొత్తానికలా కృష్ణప్రసాద్, గగన్, భూమి వీళ్ళు ముగ్గురు కలిసి అపూర్వకి చుక్కలు చూపిస్తూ ఉంటారు. మరి శోభచంద్ర నిజంగానే బతికొచ్చిందా, లేదంటే శోభచంద్రలాగా ఉన్న లేడీని తీసుకువచ్చి అపూర్వని గగన్ వాళ్ళు ఆట ఆడుకుంటున్నారా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.